ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం. చికెన్ పకోడీకి నేను అయితే కలర్ యాడ్ చేయలేదు, అందుకని కలర్ తక్కువగా ఉంది. బయట దుకాణాల్లో దొరికేదైతే కలర్ ఎక్కువ వేస్తారు కాబట్టి కలర్ఫుల్గా ఉంటుంది. 1 కేజీ చికెన్కి ముందుగానే పసుపు కొంచెం ఉప్పు వేసి బాగా కడిగి పక్కన పెట్టేసుకున్న 10 నిమిషాలు. ఇప్పుడు గరం మసాలా వేసుకున్న, కారం వేసుకున్న, తర్వాత పసుపు, కొంచెం ఉప్పు, రుచికి సరిపడినంత, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పేస్టు, జీలకర్ర పొడి, ఇది మొక్కజొన్న పిండి, అలాగే శనగపిండి బాగా వేసి, కొత్తిమీర, ఒక ఉల్లిపాయ పెద్దగా కట్ చేసి, 4 పచ్చిమిర్చి సన్నగా చీలుకొని వేసుకున్నారంటే మంచి కారం, మసాలా, ఉల్లిపాయ ఫ్లేవర్ దానికంతా పడుతుంది కాబట్టి అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇది చికెన్ మసాలా అన్నట్టుగా చికెన్ మసాలా సెపరేట్ లేకుండా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు టయాన్ని బట్టి పక్కన పెట్టుకుంటే మంచిగా చికెన్ మెత్తగా ఉడుకుతుంది. మనం ఫ్రై చేసుకోవడానికి తినేటప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది, లోపల పైన కరకరలాడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు కళాయి పెట్టేసుకొని నూనె వేడి చేసుకున్న తర్వాత మెల్లగా ఒక్కొక్క చికెన్ ముక్క వేసుకోవాలి. జాగ్రత్తగా వండండి, చేతికి కాల్చుకోకుండా. చూసారు, ఇప్పుడు మంచిగా కాగిన నూనెలో వేసుకుంటే మన చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది. ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు, చూడకపోయినా ఎవరైనా చూసేవాళ్ళైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఇంత కష్టపడి చేసినందుకు. మీ నుంచి ఆశించేది అదొక్కటే. ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో వస్తుంది మీ దాకా. ఇప్పుడైతే మనకి చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇంకా మిగతావన్నీ అలాగే వేపేసుకోవాలన్నమాట. సన్న సెక మీద వేపుకోవాలి, లేదంటే పైన మాడిపోయి లోపల ఉడకకుండా అయిపోతుంది. ఇప్పుడైతే డెకరేషన్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో చికెన్ ముక్కలన్నీ వేసేసుకొని చుట్టూరా ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ, కొత్తిమీర చల్లుకొని, నిమ్మకాయ పైన ముక్క మీద నిమ్మకాయ పిండుకొని అలా ఒక ఉల్లిపాయ పెట్టుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు. నాకు తెలిసినట్టు నేను చేశాను. మీరు ఎలా చేస్తారో, ఏ టైప్లో చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఎగ్ వేయలేదు, ఎగ్ మిస్ చేశాను.